రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సైదాపూర్ మండలం రామలపల్లె గ్రామానికి చెందినటువంటి సించెరువు మత్తడి పడడంతో ఇక్కడి నుంచి పోయే రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇది మాకు తెలిసినప్పటి నుండి గత 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మత్తడి పడితోటే రాకపోకలు బంద్ అవుతున్నాయి. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు ఇక్కడ పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. మేము ఎన్నోసార్లు దీని మీద ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా గత ప్రభుత్వ రాజకీయ నాయకులు వారు సంపాదించుకున్నారే మాత్రం తప్ప దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం స్పందించి దీని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని మేము రామలపల్లె గ్రామ పక్షాన కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని మరి ఈ రామలపల్లె గ్రామం ఎలబోతారం నుంచి ఈ రామలపల్లెకి పోయే క్రమంలో ఉన్నటువంటి యొక్క మత్తడికి మరి బ్రిడ్జి లేక ఇటు పోయేటువంటి దాదాపు 20 గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం మా గ్రామానికి వచ్చేటువంటి ఎమ్మెల్యేకు పలుమార్లు మేము విన్నపం చేసినప్పటికీ బ్రిడ్జి శాంక్షన్ అయిందని చెప్పుకుంటూ దాటేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మా మినిస్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయాల్సిందిగా మా ఈ 20 గ్రామాల పక్షాన నేను కోరుకుంటున్నాను. అతి భారీ వర్షం కురిసిన వేళలో మరి చాలామంది మరి హుజురాబాద్కు పని నిమిత్తం వెళ్తుంటారు. అటు కరీంనగర్ ఇటు హనుమకొండ కూడా పని నిమిత్తం వెళ్ళి మరి వచ్చే క్రమంలో అటువైపే చిక్కుకపోవడం జరిగింది. ఆ భారీ వర్షంలో వాళ్ళు ఎటుపోవాలో వాళ్ళకి తెలియక బిక్కు మంటూ గడపాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. మరి ఇటువంటి క్రమంలో ఇటు నుంచి ఎవరికైనా పాము కుట్టినా హార్ట్ అటాక్ వచ్చినా ఎలాంటి హెల్త్ ఇష్యూ రేజ్ అయినట్టయితే కనీసం అంబులెన్స్ పోయేటువంటి పరిస్థితి కూడా ఈ గ్రామం నుంచి అటు దాటేటువంటి పరిస్థితి లేదు. ఇంకా వేరే మార్గాల ద్వారా కూడా మాకు వెళ్ళాల్సినటువంటి మార్గం లేదు. కాబట్టి పాలకులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటా ఉన్నాం.